ఫిబ్రవరి 1959 సోవియట్ యూనియన్ మంచుతో కప్పుకున్న యూరల్ పర్వతాలు. ఇక్కడే చరిత్రలోనే అత్యంత చిక్కుముడి వీడని ఒక మిస్టరీ మొదలవ్వబోతోంది. అదే డ్యాట్లోవ్ పాస్ సంఘటన. రెస్క్యూ టీంలో ఉన్న మిఖాయిల్ షెరవిన్ చెప్పిన మాటలివి. ఆ దృశ్యం చూసినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించుంటుందో ఒక్కసారి ఆలోచించండి. -30 డిగ్రీల చలిలో వాళ్ల బూట్లు, వెచ్చని బట్టలు అన్నీ అక్కడే వదిలేసి వాళ్ళెక్కడికి వెళ్ళి ఉంటారు? అసలు ఎందుకు వెళ్లాల్సొచ్చింది? ఈ మొత్తం మిస్టరీకి కేంద్రబిందువు ఇదే. ఎంతో అనుభవమున్న 9 మంది హైకర్లు తమని తాము కాపాడుకోవాల్సిన టెంటును లోపలి నుంచే ఎందుకు చించుకున్నారు? ఆ ప్రాణాలు తీసే చలిలోకి ఎందుకు పరుగులు తీశారు? సరే, ఈ మిస్టరీని ఛేదించాలంటే ముందుగా మనం ఆ 9 మంది గురించి తెలుసుకోవాలి. వాళ్ళు కేవలం బాధితుల మాత్రమే కాదు, వాళ్లంతా కలలతో, సాహసంతో నిండిన యువకులు, చాలా అనుభవమున్నవాళ్లు కూడా. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. వీళ్ళేమీ సరదాకు వెళ్లిన కొత్తవాళ్లు కాదు. వాళ్లు చేపట్టింది కేటగిరీ 3 యాత్ర. అంటే ఆ రోజుల్లో సోవియట్ యూనియన్లో స్కీయర్లకు అది అత్యంత కఠినమైన ఛాలెంజ్ అన్నమాట. అలాంటి చలిలో ఎలా బతకాలో వాళ్లకి బాగా తెలుసు. వాళ్లు నిపుణులు. ఈ బృందంలో చాలామంది 20లో ఉన్న విద్యార్థులే. వాళ్ల లీడర్ 23 ఏళ్ల ఇగోర్ డాట్లోవ్ తన బృందాన్ని ఎప్పుడూ కొత్త సవాళ్లవైపు నడిపించేవాడు. వాళ్ళు తీసుకున్న చివరి ఫోటోలు, వాళ్ల డైరీలోని మాటలు చూస్తే అన్ని నవ్వులే, ఆశలే, గొప్ప స్నేహం వాళ్లది. అయితే విధి మరోలా తలిచింది. యూరీ యూడన్ అనే ఒక సభ్యుడు ఆరోగ్యం బాగోలేక యాత్ర మొదట్లోనే వెనక్కి వచ్చేశాడు. ఆ ఒక్క నిర్ణయం అతని ప్రాణాల్ని కాపాడింది. కాని తన స్నేహితులికి అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న ఆవేదనతోనే తన జీవితాంతం బతికాడు. వాళ్ల డైరీలను బట్టి చూస్తే యాత్ర మొదట బాగానే సాగింది. జనవరి 28న యూరీ యూడిన్ వాళ్లను వదిలివెళ్లాడు. జనవరి 31కొచ్చేసరికి తిరుగు ప్రయాణం కోసం కొన్ని సరుకులు పక్కన పెట్టారు. ఇక ఫిబ్రవరి 1, ఆ రోజు వాళ్లు తమ చివరి క్యాంపును కోలట్స్ హఖాల్ పర్వతం మీద ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక భాషలో దానికి అర్థం మృత్యుపర్వతం. వాతావరణం అప్పటికే చాలా మోసంగా ఉంది. అయినా సరే వాళ్ల చివరి డైరీ ఎంట్రీల్లో ఎక్కడా భయం కనిపించలేదు, కేవలం పట్టుదల మాత్రమే ఉంది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. వాళ్లనుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో వెతుకులాట మొదలైంది. కాని వాళ్లకి దొరికినవి సమాధానాలు కాదు, అంతకు మించిన ప్రశ్నలు. వాళ్ల టెంట్ లోపల ఉండి ఎవరో కత్తితో కోసేసినట్టుంది. అంటే ప్రాణభయంతో బయటికి రావడానికి ప్రయత్నించినట్టుంది. కాని ఇక్కడే అసలు వింత మొదలవుతుంది. బయట మంచులో ఉన్న కాళ్ల గుర్తులు చూస్తే వాళ్లు కంగారుగా పారిపోయినట్లు లేవు. చాలా ప్రశాంతంగా ఒకరి వెనుక ఒకరు అడవివైపు నడిచివెళ్లినట్టున్నాయి. ఆలోచించండి, ప్రాణభయంతో పారిపోయేవాళ్లు అంత నిదానంగా క్రమపద్ధతిలో ఎలా నడుస్తారు? మొదట 5 మృతదేహాలు దొరికాయి. ఒక చెట్టు కింద, టెంట్కి తిరిగి వెళ్లే దారిలో, అలా వేర్వేరు చోట్ల. వాళ్ల మరణానికి కారణం హైపోథర్మియా. సింపుల్గా చెప్పాలంటే చలికి బిగుసుకుపోయి చనిపోయారు. కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్ని నెలల తర్వాత మిగిలిన 4 శవాలు ఒక లోయలో దొరికాయి. వాళ్ల కథ అది పూర్తిగా వేరు, చాలా చాలా భయంకరమైనది. ఫొరెన్సిక్ రిపోర్ట్లు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చివరిగా దొరికిన 4కి బయటకి ఒక్క గాయం కూడా లేదు. కాని లోపల పక్కటెముకలు, పుర్రెలు నుజ్జునుజ్జయ్యాయి. ఒక అమ్మాయికైతే నాలుక లేదు. పోస్ట్మార్టం చేసిన డాక్టరేమన్నాడంటే, ఒక స్పీడ్గా వెళ్తున్న కారు గుద్దితే ఎలాంటి గాయాలవుతాయో అలాంటివివి అని, ఇది మనుషులు చేసిన పని అస్సలు కాదు అని తేల్చి చెప్పేశాడు. సరే, మొదట దొరికిన వాళ్లు సరైన బట్టలు లేకుండా ఎందుకున్నారు అనేదానికి ఒక సైంటిఫిక్ కారణముంది. దానిని పారాడాక్సికల్ అన్డ్రెస్సింగ్ అంటారు. అంటే చలికి ప్రాణాలు పోయే ముందు మెదడు కన్ఫ్యూజ్ అయిపోయి ఒంట్లో వేడిగా ఉన్నట్టు ఫీలవుతుందట. దాంతో వాళ్లే బట్టలు విప్పేసుకుంటారు. ఇది వాళ్ల పరిస్థితిని వివరిస్తుందేమో కాని అసలు వాళ్లు టెంట్ వదిలి ఎందుకు పారిపోయారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం కాదు. సోవియట్ అధికారులు ఈ కేసుని చాలా తొందరగా మూసేశారు. వాళ్ళిచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. వాళ్లేమన్నారంటే, ఒక తెలియని బలమైన సహజ శక్తి వల్ల ఆ హైకర్లు చనిపోయారని. అసలు దాని అర్థమేంటి? ఏంటా తెలియని శక్తి? చాలా ఏళ్ల తర్వాత ఒక కొత్త థియరీ ముందుకొచ్చింది. అదే అవలాంచ్ థియరీ, అంటే హిమపాతం. ఈ థియరీ ప్రకారం వాళ్లు టెంట్ వేసుకోడానికి మంచుని తవ్వారు కదా, అలా చేయడం వల్ల వాళ్లకి పైనున్న మంచుపొర బలహీనపడింది. కొన్ని గంటల తర్వాత ఆ మంచు పలకం ఒక్కసారిగా వాళ్ల టెంట్ మీద పడింది.
ఆ బరువుకి, భయానికి వాళ్ళు టెంట్ చించుకుని పారిపోయి ఉంటారని థియరీ చెప్తుంది. అయితే ఈ థియరీతో కేస్ క్లోజ్ అయినట్టేనా? నిజంగా ఒక హిమపాతం జరిగిందనేది అన్ని ప్రశ్నలకి సమాధానమిస్తుందా? చాలామందికి ఈ వివరణ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అక్కడ హిమపాతం జరిగిన ఆనవాళ్లే లేవని రెస్క్యూ టీం చెప్పింది. పైగా అంత చిన్న వాలుమీద పెద్ద హిమపాతం రావడం చాలా అరుదు. వాళ్ల కాళ్ల గుర్తులు పారిపోయినట్టు లేవు. మరి ఆ భయంకరమైన అంతర్గత గాయాల సంగతేంటి? సాధారణంగా హిమపాతంలో చనిపోయిన వాళ్లకి అలాంటి గాయాలుండవు. ఇవన్నీ పక్కన పెడితే మరో వింతైన సాక్ష్యం కూడా ఉంది. వాళ్లు చనిపోయిన రాత్రే అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో బృందం ఆకాశంలో కొన్ని వింతైన నారింజరంగు గోళాలు ఎగరడం చూశారట. అది ఏదైనా రహస్య సోవియట్ ఆయుధ పరీక్ష అయ్యుంటుందా? ఆ శబ్దానికే వాళ్లు భయపడి పారిపోయారా? అధికారికంగా కేసు మూసేశారు. సైన్స్ ఒక థీరీ చెప్పింది. ఎన్నో కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అయినా సరే డ్యాట్లోవ్ పాస్ మిస్టరీ అలాగే మిగిలిపోయింది. 6 దశాబ్దాలు దాటినా ఆ రాత్రి ఏం జరిగిందనే ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంది. ఈరోజు ఆ ప్రదేశాన్ని అధికారికంగా డ్యాట్లావ్ పాస్ అని పిలుస్తారు. ఆ బృందానికి వారి లీడర్ ఇగోర్ డ్యాట్లావ్కి గుర్తుగా. అది కేవలం ఒక పర్వత ప్రాంతం కాదు, 9 యువ ప్రాణాలకు అది ఒక స్మారక చిహ్నం. ఈ మొత్తం విషయాదాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రాణాలతో బయటపడిన యూరీ యుడిన్ మాటలే కరెక్ట్. ఆయనేమన్నాడంటే, నాకు దేవుణ్ణి ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం వస్తే నేనిదే అడుగుతాను. ఆ రాత్రి నా స్నేహితులకి నిజంగా ఏం జరిగింది? ఆ ఒక్క ప్రశ్నే ఈరోజుకీ మనందర్నీ వెంటాడుతోంది. అంత అనుభవం ఉన్న 9 మంది హైకర్లు వాళ్ల ప్రాణాల్ని కాపాడే టెంటుని వదిలి, చెప్పులు కూడా లేకుండా ఆ సైబేరియా చలిలోకి పారిపోయేలా చేసినంత భయంకరమైనది ఏంటి? బహుశా ఆ సమాధానం ఆ మంచు కిందే ఎప్పుడికీ సమాధి అయిపోయిందేమో.